హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ వరలక్ష్మి. అరిటాకులో వంకాయ. మన వెజిటేబుల్ కింగ్ వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా వారేవా అనేలాగే వస్తాయి. ఆనియన్స్ టమాటా లేకుండా చాలా సింపుల్గా అరిటాకులో వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. అరిటాకులో వంకాయని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న వంకాయలు కాకుండా ఇలా పెద్ద సైజు వంకాయలు తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలాకి ఒక బౌల్లో తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడే సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కాస్త పులిసింది కాకుండా ఫ్రెష్దే తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్, అలాగే ఫ్రెష్గా తీసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఫ్రెష్గా కట్ చేసుకొని ఉంచుకున్న కరివేపాకును వేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి తక్కువ ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసి క్లీన్ చేసుకున్న వంకాయని వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఆలో చిప్స్ కట్ చేసుకుంటామో అలా యాజ్ ఇట్ ఈస్ వంకాయని కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ థిన్గా కాకుండా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఇప్పుడు ఇలా అరిటాకు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన మసాలాన్ని బోత్ సైడ్స్ కూడా అప్లై చేయాలి. ఇలాగే అన్ని పీసెస్కి గ్యాప్ లేకుండా బోత్ సైడ్స్ మసాలాని అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక అరిటాకులో స్లైస్ మీద స్లైస్ ఈవెన్గా పేర్చుకోవాలి. ఇలా అరిటాకుని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి ఏమైనా థ్రెడ్ హెల్ప్తో 3 కింద కట్టి రెడీ చేసుకోండి. చూసారా, ఇలా టైట్గా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కడాయికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరిటాకులో వంకాయల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగే పైన కొద్దిగా కరివేపాకు వేసేసి ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టి పైన మళ్ళీ ఆయిల్ వేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అరిటాకు తీసి ఒక గరిటె సహాయంతో కానీ లేదా 2 స్పూన్స్ యూజ్ చేసుకొని కాస్త జాగ్రత్తగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. మళ్ళీ ప్లేట్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా నాకు కుక్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టింది. ఇలా కుక్ అయిన వంకాయని అరిటాకులోంచి తీసి చూపిస్తున్నా చూడండి, చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఎప్పుడు గుర్తు వంకాయే కాకుండా ఇలా అరిటాకులో వంకాయ టేస్ట్ చేస్తే కాసేపు గుర్తు వంకాయ టేస్టే మర్చిపోతారు. ఇలా డిఫరెంట్గా ట్రై చేసిన ఈ కూర వేడివేడి అన్నంలో తింటే ఎప్పుడు తినేదానికంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వరలక్ష్మి.